యేసు ప్రభు ఎవరు అని అడగండి. మీరు అడిగారా? అడిగినట్టే. ఎవరు అంటే నేను చెప్తాను రెండవ మాట, యేసు ప్రభు నా మంచి స్నేహితుడు అని చెబుతాను. మై బెస్ట్ ఫ్రెండ్, నా మంచి స్నేహితుడు యేసు. మళ్ళీ అడగండి, ఇంకా యేసు ప్రభు ఇంకా ఎవరు అని అడగండి. నా అనుభవం నేను చెబుతా. మూడవది రైట్, మూడవది నా మంచి మాదిరి పురుషుడు అని చెప్తాను నేను. యేసు ప్రభు ఎవరు నీకు ఎలా అర్థమయ్యాడు? ఆయన నాకు మాదిరి. ఆయన ఇంకా నీకు ఎట్లా అర్థమయ్యాడు? ఆయన నాకు స్నేహితుడుగా అర్థమయ్యాడు. ఇంకా ఎట్లా అర్థమయ్యాడు? నాకు పెద్దన్నగా అర్థమయ్యాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఏం చెబుతావు? నాకు తండ్రిగా అర్థమయ్యాడు. ఇంకా 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 ఎట్లా గ్రహించాడు? నాకు తల్లిగా అర్థమయ్యాడు. తల్లిగా ఎలా అర్థమయ్యాడు చెప్పండి? సహజంగా మనం తప్పు చేసినప్పుడు మన చిన్నప్పటి అనుభవాలు చెప్దాం. మనం తప్పు చేసినప్పుడు మన కోటింగ్ ఇచ్చేది ఎవరు? నాన్న. అమ్మ మేజర్ కోటింగ్ ఏమి ఇవ్వదు. అమ్మ ఇచ్చే కోటింగ్ అంతా మైనర్ కోటింగే. అమ్మ కొడితే కోపం వచ్చి కొడితే ఒక దెబ్బ పటపట 2 దెబ్బలు కొట్టి వదిలేసింది. నాన్న అట్ట కాదు, మన నిషా దిగిందాక దంతాడు. డౌట్ లేదుగా? ఎంతమంది ఒప్పుకుంటారు? నాన్న కోటింగ్ మేజరా, అమ్మ కోటింగ్ మేజరా? ఎక్కువ ఎవరు దన్నారు నిన్ను చెప్పు? అమ్మ దన్నిందా? పాపం తమ్ముడిని వాళ్ళ అమ్మ ఎక్కువ దన్నిందంట. సహజంగా మన లోకంలో చూస్తే 100లో దాదాపు 80% వరకు అమ్మలు కొట్టే దెబ్బలు తక్కువ ఉంటాయి, నాన్న కొట్టే దెబ్బలు. చాలాసార్లు ఏం జరిగింది తెలుసా? మనం తప్పు చేసినప్పుడు డైరెక్ట్గా అమ్మ దగ్గర పోయి చెప్పగలుగుతాం, కానీ నాన్న దగ్గరే ధైర్యం చాలదు. కానీ కేసు నాన్న దాకా పోయింది. వాడు వస్తే తన్నాలని ఉన్నాడు, లేకపోతే అమ్మాయి వస్తే తన్నాలని ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరిని పోయి అడుక్కుంటాం? ఆత్రపడి కోప్పడినా అంతలోనే కరిగిపోయినా అమ్మే. అవునా? మనం కాస్త భయపడతా చిన్నగా వణుకుతా, అమ్మ నాకేదో జ్వరం వచ్చిందమ్మా, నిన్ను దన్నాలని ఉన్నాడు మీ నాన్న, అందుకేనమ్మా భయంతో జ్వరం వచ్చిందమ్మా, చూడమ్మా ఇక్కడ ఒళ్ళు వేడిగా ఉంది అంటే చూసి, ఇంత భయస్థుడివి, ఇంత భయం కలిగిన దానివి, మరి ఎందుకు ఆ పని చేశా? మళ్ళీ నా దగ్గరికి వచ్చావు, అసలు నేను కూడా దన్నాలని నిన్ను. అట్లా అనవాకమ్మా, ఇప్పుడు నాన్న నన్ను ఏం చేస్తాడని భయంగా ఉందమ్మా అని అనుకుంటా అమ్మ దగ్గరికి పోతే, మన పక్షాన పోయి తండ్రి యొద్ద విజ్ఞాపన చేసేది ఎవరు? అమ్మేనా? అమ్మలై ఉండి చెప్పరే, మీరు అమ్మలా బొమ్మలా? మరి బొమ్మలాగా మన పక్షాన పోయి విజ్ఞాపన చేసేది ఎవరు కదా? ముందే అర్జీ పెట్టింది పోయి. అది వాడు కావాలని చేసిందంట కాదండి, వాళ్ళు ఆడుకుంటున్నారంట. వాడు మామూలుగా వాడు బ్యాట్ తీసుకొని కొడుతున్నాడు, వీడు బాల్ విసిరాడు. అది వాడు బ్యాట్తో కొట్టాలి, మరి వాడు సరిగ్గా కొట్టలేదు, అది పోయి వాడికి భుజం మీద తగిలింది. అందువల్ల వాడికి ఆ గోడ ఏదో ఇబ్బంది అయినట్టు వాళ్ళ నాన్న చెప్పాడు. మీకు వాస్తవంగా ఆటలు ఆడుకునేటప్పుడు పిల్లలు సహజంగా జరుగుతుంటాయిగా, దానికి ఆయన ఏందో పెద్ద రాద్ధాంతం చేయటం ఏంది? అట్లాంటి వాడు పిల్లగాడిని బయటికి పంపించకూడదు, ఆటలో పంపించకూడదు. నాన్నకి ఎక్కిన క్రోధాన్ని దించిపడి అంటే జరిగిన దానిలో వాడి తప్పేముంది? ఏమాత్రం నువ్వు ఇంతసేటు వాడిని కాళ్ళు చేతులు ఇరగదీస్తానంటానికి అంత న్యాయం కాదు అది. వాడు చేసిన నేరం చిన్నదే, అసలు నేరమే కాదు, అది సహజం అది అని కేసు కొట్టేయటానికి అర్జీ పెట్టిద్ది. మనకి అడ్వకేట్ ఎవరంటే అమ్మే. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? అందరి చేతులు లేచినాయి. అమ్మ అంటే అందరికీ గౌరవమే. ఎన్నిసార్లు తన్నులు తప్పించిందో మనల్ని, లేకపోతే పచ్చడి అయిపోతుండే మనం. దేవునికి స్తోత్రం. అవునా? అందుకే తొందరగా మనం పోయి ఓపెన్ అయ్యేది అమ్మ దగ్గరే. అవునా? దెబ్బ తగిలినప్పుడు కూడా నానా అనం, అయ్యా అనం. ఫస్ట్ అనేది అమ్మా అంటాం, తర్వాత అయ్యా అంటాం. ముందు ఎవరిని గుర్తు చేసుకుంటామండి? అమ్మ. ఎందుకు అమ్మ అంటే, అమ్మ మన మీద ఈగ కూడా వాలనీయకుండా కాపాడుతుంది అన్న నమ్మకం. అమ్మ కనుపాప వల్లే కాపాడుకుంటుంది. నాకే బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆపద వచ్చినా, నేను పడిపోతున్న వేళ అమ్మని నేను పిలిస్తే, మా అమ్మ ఏ స్థితిలో ఉన్న అవసరమైతే నా కోసం చచ్చిపోయింది మా అమ్మ, అది నాకు తెలుసు. అందుకే నేను అమ్మని పిలుస్తాను. అమ్మకి నేనంటే ప్రేమ అని ప్రతి బిడ్డకి తెలుసు.
ఇది ఒప్పుకొని తీరాల్సిన సత్యం. ఎట్లా కనపడ్డాడు యేసయ్య? నువ్వు ఎలా అనుభవించావంటే, నా తల్లి వలె నేను యేసును అనుభవించాను, మా అమ్మలాగా నేను యేసును అనుభవించాను. భయం కలిగిన వేళ, గుండె చెదరిన వేళ అమ్మ దగ్గరకు తీసుకుని, ఏం భయపడకు నాన్న, ఏం కాదులేరా, అదేం సమస్య కానీ, ఏదో కూడా చేద్దాంలే, దానికి ఏంది, తిండి మానుకొని పండుకుంటావు, ఏంది, లే తినో, ఏమైంది, భరోసా, ధైర్యపరిచిద్ది. మాట్లాడవేమయ్యా, ఆ ఎకరం అమ్మి ఏదో చేద్దామని చెప్పు, వాడేం తిండి మానుకొని కూర్చున్నాడు, ఏంది కొంప, ఏంది ఇట్లా ఉంది, నేనేమన్నానమ్మా, కాదన్నానా, కానీ అమ్ముదాంలే, చెప్పు, తగలబడమని చెప్పు, తిండి తిని సావమని చెప్పు అంటాడు ఈయన. లే అదిగో అన్నాడుగా, లే అమ్ముతాంలే, లే తిను. వాడు కూర్చొని ఏడుతున్నాడు అనుకో, ఏం కూడా ఏడిచింది, అయ్యింది ఏదో అయిపోయింది లేరా, ఇంక ఏడిసి ఏం ప్రయోజనం, మళ్ళీ నువ్వు ఏడిసి నన్ను ఏడిపించి మళ్ళీ మొత్తం కొంపంతా ఏడుపులే. తట్టుకోలేదు, కొడుకు ఏడిస్తే తట్టుకోదు, కూతురు ఏడిస్తే తట్టుకోదు. దానికోసం అవసరమైతే తను ఏమైపోవటానికైనా ఇష్టపడేది అమ్మ. అవునా? కొన్నిసార్లు ఒక విషయం చెప్తా వినండి, కొన్నిసార్లు నాన్న ఉగ్రతకు మనకి మధ్య అడ్డుపడి మన దెబ్బలు కొన్ని అమ్మ తింది, అమ్మ తింది. కొంతమంది తల్లులు తిన్నారు, వాడిని కర్ర తీసుకొని కొట్టబోతే మెయిన్ దెబ్బలన్నీ అమ్మకే తగిలాయి, వాడిని తప్పించి వాడిని చాటు చేసుకొని ఆ దెబ్బలన్నీ తల్లి తినే. పాపం దెబ్బలు తింటూ కూడా వాడికి తగలొద్దేమో అని వాడిని చాటు చేసుకొని, అటు చాటు చేసుకుని, ఇటు చాటు చేసుకొని బిడ్డని సేవ. ఈ మమత యేసులో చూశాను నేను. అనుభవించిన సత్యము యేసు. యేసును అమ్మ వలె అనుభవించాను, యేసును తండ్రిగా అనుభవించాను. నాన్న భరోసా, నాన్న ధైర్యం. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నాన్న ఒక్కోసారి భలే భరోసా, గుండె చెదిరి కూర్చుంటే లే ఏమైద్దిరా, ఏమైద్ది, ఎందుకు భయపడుతున్నావు, నేను లేనా, ఏమైనా చేస్తాను. ఈ సబ్జెక్టు పోయింది నాన్న, పోతే పోయిందే అనే, మొత్తమైన ఇబ్బంది లేదు. నేనేమన్నా ఏమన్నా ఏంటి, అవసరమైతే మళ్ళీ కడతా, రాదు కానీ ఏంది, అది పోతే ఇంకోటి, నేనంటే కదరా నిన్ను, లే నేనంటే కదమ్మా నిన్ను, లే. కృంగిన వేళలో గుండె చెదిరి కొన్ని రకాల ఆటుపోట్లలో అల్లాడిపోతూ ఇక చావు తప్ప దిక్కులేదనుకున్న వేళ, ఎవరు ఆదరిస్తారని అలమటించే వేళ, ఆ సెల్ ఫోన్లో వచ్చే చిన్న వాక్యంలో నుంచి, చిన్న షార్ట్ మెసేజ్లో నుంచి నిన్ను పలకరించి, ఇదిగో నేనున్నాను, భయపడొద్దు అని మాట్లాడింది దేవుని ప్రేమ. చావాలని ఆలోచించవద్దు, కృంగిపోవద్దు, నేను లేనా అని భరోసా ఇచ్చిన దేవుని ప్రేమ. ఓ ఎంతమంది, వేల మంది సాక్ష్యం, అది వేల మంది సాక్ష్యం. ఎవరు మనల్ని గమనించరు, ఆయన ఎట్ట కనిపెడతాడు కరెక్ట్గా. మనం ఏమాత్రం అందుబాటులోకి వచ్చిన ధన్మని మనకు కావాల్సిన విషయాన్ని అందిస్తాడు ఆయన. మరి తండ్రి కాదు, తల్లి కాదు, చెప్పరేమండి. మనందరూ ఓడిపోయి కూర్చుంటే మనందరి పక్షంగా పోయి గెలిచినటువంటి పెద్దన్న కాదు, అందరూ అవుట్ అయ్యారు, పెవిలియన్ దారి పట్టారు. ఇక ఆయన వచ్చాడు ఫీల్డ్లోకి, కొట్టాడు, స్కోర్ అంతా కొట్టాడు. ఇప్పుడు పెవిలియన్లో కూర్చున్న వాళ్ళు ఓడిపోయినట్ట గెలిచినట్టు. మనందరి పక్షమున ఆయన పోరాడాడు,
ఆయన జయించాడు. ఆ జయం కిందికి మనందరినీ తీసుకొచ్చిన పెద్దన్న యేసు. నాకు అట్లా అనుభవం అయ్యాడు, మరి నీకు ఎట్లా అయ్యాడో ఏమో నాకు తెలియదు. దేవునికి మహిమ.